నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను సోనియారావు మార్నింగ్ ఎడిషన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం తాడిపత్రి నుంచి ప్రచారానికి శ్రీకారం ప్రధాన హామీలతో వైసీపీ మేనిఫెస్టో మరోసారి అధికారం ఇస్తే ప్రజలకు మరింత మేలు చేస్తామన్న జగన్ తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న పవన్ ప్రచారం నేడు జగ్గంపేట ప్రతిపాడులో సభలు రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ లక్ష్యం రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న సీఎం రేవంత్ ఉమ్మడి వరంగల్లో నేడు కేసీఆర్ బస్సు యాత్ర సాయంత్రం హన్మకొండలో కార్నర్ మీటింగ్ గెలుపు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందరికన్నా ఏపీ సీఎం జగన్ ప్రచారంలో ముందున్నారు. ఇప్పటికే సిద్ధం మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన ఆయన మళ్లీ విడత జైత్రయాత్రకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వెంకటగిరిలో 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే మొదటి విడతలో సిద్ధం, రెండో విడతలో భాగంగా మేమంతా సిద్ధం సభలతో ప్రజలతో మమేకమైన సీఎం ఇవాళ మరో జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా 3వ విడత తొలి ఎన్నికల ప్రచారం తాడిపత్రి నుంచి ప్రారంభిస్తున్నారు. సీఎం రాక సందర్భంగా 2 రోజుల ముందుగానే తాడిపత్రిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్లలో అందిస్తారు. జీవన్ చెప్పండి, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందరికన్నా ఏపీ సీఎం జగన్ ప్రచారంలో ముందున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం మేమంతా సిద్ధం సభలతో ప్రజలతో మమేకమైన సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి మరో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అవుతుంది. ఇవాళ నుంచి ఆయన 3వ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తొలి ఎన్నికల ప్రచార సభ తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరగనుంది. ఈ రోజు నుంచి మే 11 వరకు రోజుకు 3 సభలు నిర్వహించాల వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇవాళ 11 గంటల నుంచి 11:45 వరకు తాడిపత్రిలో నిర్వహించే సభకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశీల రఘురాం పరిశీలించడం జరిగింది. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు 2 రోజుల ముందుగానే తాడిపత్రిని తమ ఆధీనంలో కూడా తీసుకోవడం, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అమిత్ బర్దర్ అయితే తెలిపారు. ఇక్కడ సభ ముగించుకొని ఆయన తిరుపతి బయలుదేరినట్లు ఆ పార్టీ వర్గాలు అయితే తెలిపారు. సీఎం నిర్వహించే బహిరంగ సభలో తాడిపత్రికి ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనే విషయంపై తాడిపత్రి ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సోని, థ్యాంక్ యూ జీవన్.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొండాపురం మండలంలో టీడీపీ నాయకుల మధ్య 2 వర్గాలు తయారయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వర్సెస్ ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వర్గం మధ్య ఘర్షణ తలెత్తింది. బొల్లినేని రామారావు వర్గీయులను కాకర్ల సురేష్ వర్గీయులు అవమానించడంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వరంగల్లో కేసీఆర్ పర్యటిస్తారు. వరంగల్ లోక్సభ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున హన్మకొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వరంగల్ చేరుకున్న కేసీఆర్ నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసానికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం జిల్లా నేతలతో కలిసి బస్సులో అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పెట్రోల్ పంప్ జంక్షన్ మీదుగా హన్మకొండ చౌరస్తాకు చేరుకుంటారు. చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు. సభకు వరంగల్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందిని తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రోడ్ షోకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యవేక్షణ చేస్తున్నారు. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తా చాటేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. కాగా రోడ్ షో అనంతరం రాత్రి కెప్టెన్ నివాసంలో బస్ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు వెళ్తారు. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుండి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచినట్లు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. శాసనసభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేసీఆర్ మళ్ళీ 4 నెలల తర్వాత వరంగల్ జిల్లాకు మొట్టమొదటిసారిగా రానున్నారు. దాంతో పాటు చూస్తే వరంగల్ హన్మకొండ నగరానికి ఇదే మొదటిసారిగా వస్తున్నారు. ఎందుకంటే గత నెల రోజుల క్రితం పాలకుర్తికి రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వరంగల్కి వచ్చి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి ఉన్నారు. సుధీర్ బాబు మద్దతుగా ఈ రోజు వచ్చి వరంగల్ రోడ్ షో నిర్వహించనున్నారు కేసీఆర్. దీంతో పాటు చూస్తే వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో జోస్ నింపడానికి ఒక కేసీఆర్ రోడ్ షో ఉంటుంది. దాంతో పాటు భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరుగుతుంది. ఇది మరి చూస్తే వరంగల్లో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు వరంగల్ నగరానికి రానున్నారు. వరంగల్ నగర అభ్యర్థి, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఉన్నారు. సుధీర్ కుమార్ తరఫున ఈ రోజు హన్మకొండలోని రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నేరుగా అతను హైదరాబాద్ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి రావడం జరుగుతుంది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి వచ్చి అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, హన్మకొండ చౌరస్తా రోడ్ షో సుమారు 2.5-3 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో నిర్వహించిన తర్వాత హన్మకొండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఉంటుంది. ఒక భారీ బహిరంగ సభకు సుమారు 90,000 పైసలకు కార్యకర్తలను కూడా తీసుకురావడానికి మొత్తం 7 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ వారి యొక్క కృషి చేయడం జరుగుతుంది. ఈ యొక్క భారీ బహిరంగ సభ కానీ ఇటు రోడ్ షో కానీ పూర్తి స్థాయిలో బాధ్యత హన్మకొండ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు వాళ్ళే చేయడం జరుగుతుంది. ఎండలో దృష్టిలో పెట్టుకుని వచ్చే కార్యకర్తలకు కానీ ఇటు లీడర్లకు కానీ తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దీనిపైన అదే కాకుండా ముఖ్యంగా చూస్తే ఈ రోజు కేసీఆర్ స్పీచ్ పైన అందరూ దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 6 రోజుల క్రితం చూస్తే వరంగల్ నగరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా ఘాటుగానే ఉంది. దానికి సంబంధించి ఈ రోజు కూడా కేసీఆర్ స్పీచ్ కూడా అంటే ఇటు కడియం కావ్య పైన కానీ ఆరూర్ రమేష్ పైన కానీ వీరిని విమర్శలు చేసే వరకు ఉంటుంది. అదే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వారు ఎండగట్టే పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిపైన కూడా విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రైతులకు సరైన మద్దతు ధర రాకపోవడంతో పాటు పంట నష్టపరిహారం, పంటలు కూడా ఎండిపోవడం జరిగింది. అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అక్కడ ఆపేయడంతో పాటు రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. తాగునీరు అని సాగునీరు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ విమర్శలు చేసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇటు ఆరూర్ రమేష్ బీజేపీకి పోవడంతో పాటు ఇటు కడియం కావ్య బీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ ఇచ్చినా కూడా, పార్లమెంట్ టికెట్ ఇచ్చినా కూడా కాదని చెప్పేసి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం, వీరిపైన విమర్శలు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న నాయకులే కానీ ఇటు ఉన్న అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా వేచి చూడడం జరుగుతుంది. కేసీఆర్ సభను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, కార్యకర్తలు ఎలాంటి జోష్ నింపుతారు అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుధాకర్.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే బీజేపీతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపిస్తున్నారన్నారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీ గెలుపుకు దోహదం చేశాడని ఆరోపించారు. రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేదు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలని. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద టీఆర్ఎస్ విధానం ఏంది? రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది బీజేపీకి వ్యతిరేకంగా? అయితే ఆ ఓటమి భయంతో ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు. ఆయన తీరెట్లుందంటే వెనకటికట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు? ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గాని, మునుగోడు ఉప ఎన్నికల్లో గాని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది? నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి 3 చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి. నేడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేములవాడ టౌన్లోని మహారాజా ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ బూత్ కమిటీ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు కేటీఆర్. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూరు చౌరస్తా వద్ద లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ స్థాయి సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కరీంనగర్ టౌన్లోని గీతాభవన్ వద్ద పద్మనాయక ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ స్థాయి సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటలకు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో భారీ రోడ్ షోలో పాల్గొంటారు కేటీఆర్. గత 10 ఏళ్లలో సిరిసిల్లలో పద్మశాలి కమ్యూనిటీకి ఏం చేయలేదన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. పద్మశాలీలను రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి దీపాదాస్ మున్షి పరామర్శించారు. సిరిసిల్లలో గత 4 నెలల్లో 5 కార్మికులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. బతుకమ్మ చీరల బిల్లులను గత బీఆర్ఎస్ సర్కార్ చెల్లించలేదన్నారు. इसको बेटर कर किया जा सकता है, कैसे इसको कंटिन्यू किया जा सकता है और इंश्योरेंस पॉलिसी में भी क्या सुधार ला सकते हैं फॉर द बेनिफिट ऑफ द फैमिली, वो रिव्यू करके देखो, ठीक है। और ये बच्चा के लिए जो भी है हम लोग आज आए थे यहाँ पे पद्मशाली कम्युनिटी के, वीवर्स कम्युनिटी के लोगों के साथ। यहाँ जो क्लस्टर है जहाँ पावर लूम में लोग काम करते हैं, 26,000 लूम यहाँ पे है और बहुत सारे फैमिली इनके साथ जुड़े हुए हैं। लेकिन पिछले सरकार बहुत दिनों से 10 साल से इन लोगों को काम दिया, लेकिन बिल पेमेंट नहीं हुआ। ये चलते चलते धीरे धीरे ये पावर लूम बंद हो गई। अब पॉलिसी सरकार की तरफ से नहीं बना
और ये जो खंडवा हम लोग गले में डालते हैं, यही काम ये लोग करता था, सरकार को देते रहते, लेकिन पैसा नहीं मिला। तो आज बहुत दुख की बात है, यहाँ पे हम लोग आए हैं, एक फैमिली के साथ बहुत बड़ा हादसा हो गया। वो उस फैमिली के पास हम लोग आए थे। ये राजनीति का समय नहीं है, राजनीतिक बात भी मैं नहीं। హైదరాబాద్ ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు. గత 15 రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు విద్యార్థులు. మనమందరం చెప్తాం, ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతగాచింది. 107 సంవత్సరాల జన్మదినాన్ని నిన్న చేసుకున్నానని చెప్పుకున్న వీసీ ప్రముఖ గెస్ట్ పిలిచిండు కదా. ఈ యొక్క యూనివర్సిటీలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించింది. ఈ యొక్క యూనివర్సిటీలో అంగు ఆర్భాటాలతోటి 107 సంవత్సరాల జన్మదినం జరుపుకునేందుకని విద్యార్థులకు అంత ప్రశ్నిస్తుంది. అయ్యా, మీ ఇంట్లో ఉన్నారు కుటుంబాలు, మీ ఇంట్లో ఉన్నారు ఆడపిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లలకు ఒక తీరు, ఈరోజు ఉస్మానియాలో ఆడపిల్లలకు ఒక తీరా. వాళ్ళు పాపం మొరబెట్టుకుంటారు దాదాపు వారం రోజుల నుండి. అయ్యా సారు, అయ్యా మేడం, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు మౌలిక వసతులైన టాయిలెట్లకు కూడా నీళ్ళు వస్తలేవు బరాబర్ అడిగితే వీళ్ళకు అహంకారం బలిపెక్కి మదమెక్కి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఇక్కడ కళ్యాణ్ లక్ష్మణ మేడం లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ఒక మహిళ ఉండి సాటి మహిళల యొక్క బాధ తెలుస్తారంటే యావత్ మహిళ. ఐపీఎల్ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోంది. రాజస్థాన్ రాయల్స్ శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. 8వ విజయంతో ప్లే ఆఫ్స్లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఓపెనర్ డికాక్, హిట్టర్ స్టోయినిస్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్ జైంట్స్ను కేఎల్ రాహుల్, దీపక్ హుడా ఆదుకున్నారు. వీరిద్దరూ 3వ వికెట్కు 115 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ 76 రన్స్ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు సామ్సన్ 33 బంతుల్లో 71 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.